చేయాలి. డిఎంకేకు ఎంతో ఐదు నేమ్ తీసుకొచ్చారు. మేనేజర్లు డిఎంకేకు మంచి నేమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఇలా అరెస్ట్ చేయడం వల్ల పబ్లిక్లో ఇదైపోతుంది, బ్లేమ్ అయిపోతుంది. ఏం ఆరోపణలు ఈ అబ్బాయి మీద మీ కొడుకు మీద ఏం ఆరోపణ? మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ కూడా బాగాలేదు. రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు అలౌ చేయట్లేదు. ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్ ఉంటారు? నాకు హెల్త్ కండిషన్ ప్రాబ్లంగా ఉంది. ఏం చేస్తారు మీరు? 3 డేస్ నుంచి సార్, 3 డేస్ నుంచి. ఏం పేరు మీ అబ్బాయి? 3 రోజుల నుంచి. 2 రోజులు పని చేయడం ఇక్కడ 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ అండి. మంచి షాప్ ఓపెన్ స్టార్ట్ 6 ఇయర్స్ అయింది. ఏం చేస్తారు మీ అబ్బాయి? ఏం పేరు? మేనేజర్ సార్. ఏం పేరు మీ అబ్బాయి పేరు? సిద్ధిరాశ్రీ. కాసేపు ఆగండి, అలౌ చేస్తాం. ప్రాబ్లం ఇంత ఇదిగా ఉంటే అసలు ఎందుకు ఇచ్చాడు కూడానమ్మా. మేము వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఏం చెప్పరు. ఎవరు వచ్చారు? హైదరాబాద్ నుంచి ఎవరెవరు వచ్చారు? వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉందా? కంపెనీ వాళ్ళు పేర్లు ఏమైనా? దీపక్, ఈవో ఉన్నది, స్టాఫ్ అందరూ. ఎవరు చేస్తారమ్మా? అట్లా చేస్తారా చెప్పండి అమ్మా. ఏదన్నా జరిగినా కూడా అట్లా చేస్తారా? కొట్టి ఇచ్చేసి లేకపోతే అన్ని చేసి ఎట్లా చేస్తారమ్మా చెప్పండి. మేము చదువుకున్నాడు అమ్మా, మేము టీచర్స్, మేము అలా చేసేస్తున్నారు చెప్పండి. ఎందుకమ్మా అట్లా చేస్తారు చెప్పండి. ఒకసారి ఏదన్నా చేసామంటే చెప్పాలి కదా. అలా కాకుండా కొట్టి ఇచ్చేసి అలా చేస్తారమ్మా. మేము చదువుకున్నామమ్మా ఇద్దరు. కూడా అయినా కూడా ఎలా పడితే కొట్టి కూడా ఉన్నానమ్మా, కొట్టి కూడా ఉన్నాను. నా ఇంటిని ఎలా కొట్టారో నీకు తెలుసమ్మా? నీకేం తెలుసు చెప్తున్నాను. అసలు ఎలా కొట్టారో తెలుసమ్మా? ఎలా కొట్టారో కొట్టారమ్మా, నిజంగా కొట్టారమ్మా. అబద్ధం చెప్పం మేము. ఎన్ని రోజులు అయిందమ్మా? 3 రోజులు అయింది. 3 రోజులు. ఎలా ఎందుకు కొడతారమ్మా చెప్పండి అమ్మా. ఏ పేరు మా అబ్బాయి? సిద్ధిరాశ్రీ. సిద్ధిరాశ్రీ అమ్మా. ఎంత బాగా చేస్తాడమ్మా స్టోర్ లో ఉంటే. ఏ దాంట్లో అసలు లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా వాళ్ళు? ఏం పోయాయని? డబ్బులా, బంగారా, ఏం పోయాయని చెప్పారు? ఏ పోలేదు, వాళ్ళ ఆడిట్ కోసం చెకింగ్ కోసం వచ్చారు అంతే. కొట్టాల్సిన అవసరం ఏముంది అని మీరు చెప్పేది. కొట్టారన్నారు కదా, కొట్టాల్సిన పని ఏముంది? అసలు ఏం పోయాయని కొట్టారు? ఎందుకు కొట్టాలమ్మా? చెప్పాలి కానమ్మా, అంతేగాని కొడతారమ్మా. అట్లా కొడతారా? కొట్టింది ఎవరమ్మా? ఎవరు కొట్టారమ్మా? లోపల కొట్టారమ్మా. సిద్ధిరాశ్రీ పిఎంజేలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. 3 డేస్ నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళని నిర్బంధించారు. 3 డేస్ అసలు బయటికి రాకుండా చాలా అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధిరాశ్రీని కూడా వాళ్ళు కొట్టడం చేశారు. వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి కారణం అంటే మామూలుగా కస్టమర్స్ లింకప్ ఉంటుంది కదా, ఏదైనా రికవరీ చేసుకోవడం కోసము ఇంకా టైం ఇవ్వకుండా మొత్తం అమౌంట్ అంతా మొత్తం కట్టండి అని మాకు ఫోర్స్ చేస్తున్నారు. ఎంత అమౌంట్ అని గురించి కాదు, విలేజ్ వాళ్ళకి ఇచ్చేసి చేస్తుంటారు. సిద్ధిరాశ్రీ. ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మాకు. పేరెంట్స్ మాకు ఇంటిమేషన్ లేదు ఇట్లా చేస్తున్నారని. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి షట్టర్ షాప్ అందరినీ లోపలికి వచ్చిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ మొత్తము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా హరాస్ చేస్తున్నారు.
కనీసం టైం కూడా ఇవ్వలేదు సార్. టైం కూడా ఇవ్వలేదు. 3 days అయింది సార్. 3 days నుంచి చేస్తున్నారు. ఇంటికి కూడా పంపించడం కదా ఇంటికి పంపలేదు. ఏం వస్తాయి, హెల్త్ ఇష్యూ ఉంది మా అబ్బాయికి. 6th class ఇంటికి హెల్త్ ఇష్యూ ఉంది. ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్ ఎవరు అడిగితే ఏం అసలు అలో చేయట్లేదు మనం. యాజ్ పేరెంట్గా 6th class ఫాదర్ ఏంటంటే తర్వాత మాట్లాడుకున్న తర్వాత రమ్మని వాళ్ళు చెప్తున్నారు. ఎంత అమౌంట్ పోయిందంటారు? అమౌంట్ పోవడం అంటే ఏం లేదు సార్. పోవడం అంటే ఏం లేదు. కస్టమర్స్ దగ్గర నుంచి ఆ అమౌంట్ వాళ్ళు కస్టమర్స్కు స్టాఫ్కు ఉంటుంది, వాళ్ళకి లింక్ ఉంటుంది. వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మామూలుగా. గణేష్ దగ్గరికి వచ్చేసి మా మొత్తం ఇచ్చేయమంటే ఎట్లా వసూలు చేస్తారు సార్? పోలీసులకి ఇన్ఫార్మ్ ఏం చేయలేదా? సార్, పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఏం చేయలేదు. మీరు చేయలేదా? ఏం సార్ మేమా మీరు చేయలేదా ఇట్లా జరుగుతుందని? ఇట్లా అబ్బాయిని లోపల నిర్బంధించిన అని చెప్పి పోలీసులు మీకు సమాచారం చెప్తే వాళ్ళు వచ్చారు సార్. మామూలుగా వచ్చారు, ఆ. మామూలుగా వచ్చారు, వెళ్ళిపోయారు. సిఐ వచ్చారు సార్. మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ లోపల ఉన్నారు సార్. ఇప్పటికి కూడా ఉన్నారు. రమ్మనమంటే కొడుతున్నారు? మీ అబ్బాయిని ఎక్కడ కొడుతున్నారు? అడగండి, మీరు అట్లా పోయి అడగండి.